మహాభారతంలో చాలామంది వీరులు యోధులు ఉన్నారు కానీ చాలామంది చావుకి భయపడి వెనకడుగు వేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ధర్మరాజు ద్రోణాచార్యుడికి, అర్జునుడు భీష్ముడికి, భీముడు దుర్యోధనుడికి భయపడిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ మహాభారతంలో ఒక వీరుడు మాత్రం చావుకి భయపడలేదు. కౌరవుల సైన్యం మొత్తం వచ్చినా ఏం చేయలేకపోయారు. చివరికి అతనిని చంపడానికి కర్ణుడు, ద్రోణాచార్యుడు కూడా అవినీతి యుద్ధం చేశారు. అతనే అర్జునుడి కుమారుడు అభిమన్యుడు. ఇప్పుడు మెయిన్ స్టోరీలోకి వెళితే అర్జునుడు తాను చేసిన యుద్ధం గురించి సుభద్రకు చెప్తాడు. అప్పుడు సుభద్ర, ఏమండి మీ యుద్ధం గురించి, మీరు యుద్ధం ఎలా చేయగలరు అనేది నాకు బాగా తెలుసు, కానీ ఏదైనా కొత్తగా తెలియని విషయం గురించి చెప్పండి అంటుంది. అప్పుడు అర్జునుడు, సుభద్ర, ప్రపంచంలో ఎంతటి యుద్ధమైనా గెలవగలిగే వ్యూహం ఒకటి ఉంది, అదే పద్మవ్యూహం. అది నాకు గురువైన ద్రోణాచార్యుడికి మాత్రమే తెలుసని, దాన్నే పద్మవ్యూహం అంటారని చెప్తాడు. అప్పుడు సుభద్ర గర్భంలో ఉన్న అభిమన్యుడు కూడా అది వింటూ ఉంటాడు. ఇంతలో ఇది గమనించిన శ్రీకృష్ణుడు తన మాయతో సుభద్రను నిద్రలోకి పంపుతాడు. దీంతో అర్జునుడు పద్మవ్యూహంలోకి ఎలా వెళ్లాలని మాత్రమే చెప్పగలడు. ఇంతలో శ్రీకృష్ణుడు వచ్చి ఆడవాళ్ళకి ఇదంతా ఎందుకు అని అర్జునుడిని అక్కడి నుంచి బయటకు తీసుకువెళ్తాడు. కృష్ణుడు అలా తీసుకువెళ్ళడానికి రీజన్ కూడా ఉంది, అదేంటో నేను వీడియో చివరిలో చెప్తాను. ఆ తర్వాత పాండవులు వనవాసంలో ఉన్నప్పుడు కౌరవులకు కనిపించకుండా ఉండడానికి ఓ రాజ్యానికి వెళ్లి అక్కడ పనిచేస్తారు. అక్కడ అర్జునుడు ఆ రాజ్యంలోని రాజు కుమార్తెకు సంగీతం నేర్పిస్తూ ఉంటాడు. అప్పుడే తన తండ్రిని చూడటానికి అభిమన్యుడు అక్కడికి వస్తాడు. అది చూసిన రాజు వీళ్ళు పాండవులని తెలిసి ఎంతో సంతోషపడతాడు. తన కుమార్తెను అర్జునుడికి పెళ్లి చేసుకోమని చెప్తాడు. అప్పుడు అర్జునుడు, నేను తనకి గురువు లాంటి వాడిని, ఆ పని నేను చేయాలని అంటాడు. కానీ అర్జునుడు ఆ సంబంధాన్ని వదులుకోవాలని ఇష్టం లేదు, కాబట్టి తన కుమారుని చేసుకోమంటాడు. అప్పుడు అభిమన్యుడు ఆ రాజు కుమార్తె అయిన ఉత్తరకు పెళ్లి అయ్యిద్ది. దీనికి ఇంకో కారణం కూడా ఉంది. తర్వాత ఎప్పుడైనా కౌరవులతో యుద్ధం జరిగితే ఈ రాజ్యం సైన్యం కూడా ఉపయోగపడుతుందని. ఇప్పుడు అభిమన్యుడు ఎలా చనిపోయాడనేది తెలుసుకుందాం. కురుక్షేత్ర యుద్ధం యొక్క 10వ రోజు దుర్యోధనుడు కర్ణుడిని సర్వసైన్యాధ్యక్షుడిగా ఉండమంటాడు. అప్పుడు కర్ణుడు, నాకింకా అంత అనుభవం రాలేదు, నాకంటే ఎక్కువ అనుభవం ఉన్న ద్రోణాచార్యుడికి ఆ పదవిని ఇవ్వమంటాడు. సరే అని దుర్యోధనుడు ద్రోణాచార్యుడికి సర్వసైన్యాధ్యక్షుడి పదవిని ఇస్తాడు. దానికి ద్రోణాచార్యుడు, దుర్యోధన నీకేం కావాలో కోరుకో అంటాడు. దానికి దుర్యోధన, నాకు ధర్మరాజు తల కావాలి అని అడుగుతాడు, ఎందుకంటే ధర్మరాజు చనిపోతే యుద్ధం ముగిసిద్దని. అప్పుడు ద్రోణాచార్యుడు, దుర్యోధన, అది అంత సులభం కాదు, పాండవ వీరులంతా ధర్మరాజు దగ్గరే ఉంటారు, నువ్వు అర్జునుడిని పక్కకు తప్పిస్తే ధర్మరాజుని చంపగలనని చెప్తాడు. తర్వాత రోజు అంటే 11వ రోజు దుర్యోధనుడు తన సగం సైన్యాన్ని అర్జునుడి పక్కకి తీసుకెళ్లడానికి వాడతాడు. అప్పుడు అర్జునుడు ఆ సైన్యాన్ని తరుముకుంటూ వెళతాడు. ఇదే మంచి సమయం అని ద్రోణాచార్యుడు ధర్మరాజుని చంపడానికి వెళతాడు. మిగతా పాండవులు ఎంత ట్రై చేసినా కూడా ద్రోణుడిని ఆపలేకపోతారు. ద్రోణాచార్యుడు ధర్మరాజుని చంపడానికి తన శక్తి మొత్తాన్ని ఉపయోగిస్తాడు. ఇంకా ఈ రోజు నా చావు తప్పదని ధర్మరాజు తిరిగి పారిపోతాడు. ఇది తెలిసిన అర్జునుడు వెంటనే తన అన్న దగ్గరకు వెళ్తాడు. అది చూసి ద్రోణుడు ఒక్కసారిగా ఆగిపోతాడు. అప్పుడు ఇంకా ఆ రోజు యుద్ధం ముగిసిద్ది. కురుక్షేత్రం 12వ రోజు కౌరవుల ప్లాన్ అర్థమైన అర్జునుడు అన్న దగ్గరే ఉంటూ ఆవేశపడకుండా యుద్ధం చేస్తున్నాడు. అప్పుడు ధర్మరాజు, ఇది న్యాయం కాదు, నిన్ను నమ్ముకొని ఇంతమంది యుద్ధం చేస్తున్నారు కదా, నువ్వు వెళ్ళు అంటాడు. కానీ అర్జునుడు అక్కడే ఉండి యుద్ధం చేస్తాడు. ఆ రోజు కూడా యుద్ధం ముగిసిద్ది. ఆ రోజు రాత్రి దుర్యోధనుడు ద్రోణుడిని ఎలా అడుగుతాడు, ద్రోణ, నీకు ధర్మరాజుని చంపే అవకాశం వచ్చినా ఎందుకు చంపలేదు, నువ్వు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నావా అని అంటాడు. అప్పుడు ద్రోణుడు కోపంతో, రేపు యుద్ధంలో పాండవుల వీరుల్లో ఒక్కరినైనా ప్రాణాలు తీస్తానని మాట ఇస్తాడు. అది కురుక్షేత్రం 13వ రోజు. మళ్ళీ యుద్ధం మొదలైంది. ఈసారి అర్జునుడిని ఎలాగైనా పక్కకు తప్పించాలని అర్జునుడిని రెచ్చగొడతారు. అయినా అర్జునుడు అన్న దగ్గరే ఉంటాడు. కానీ ధర్మరాజు, నీకు నా మీద ఏమాత్రం గౌరవం ఉన్నా వాళ్ళని చంపిరా అంటాడు. అప్పుడు అర్జునుడు బాధతో ఇంకా వాళ్ళని చంపడానికి వెళ్తాడు. ఇంకా మళ్ళీ కౌరవులు ధర్మరాజుని చంపడానికి ప్రయత్నిస్తారు. కానీ భీముడు, మిగతా పాండవులు వాళ్ళని మట్టి కరిపిస్తారు. ఇది చూసిన ద్రోణుడు ఆ రోజు యుద్ధం ఎలాగైనా గెలవాలని పద్మవ్యూహం రచిస్తాడు. ఆ పద్మవ్యూహం 7 లేయర్స్ తో ఉంటుంది. ఒకరిని చంపితే వెంటనే ఆ ప్లేస్ లో ఇంకొకరు వచ్చేస్తారు. ఈ పద్మవ్యూహం వల్ల పాండవుల సైన్యం మొత్తం కోల్పోతుంది. ఏం చేయాలో తెలియక పాండవులందరూ ఆలోచిస్తారు. ఆ పద్మవ్యూహం గురించి తెలిసిన అర్జునుడు, కృష్ణుడు అక్కడ లేరు. అప్పుడు నాకు తెలుసంటూ ఒక 16 ఏళ్ల పిల్లవాడు ముందుకు వస్తాడు. అతనే అభిమన్యుడు. నాకు పద్మవ్యూహంలోకి వెళ్లడం మాత్రమే తెలుసు పెదనాన్న అని ధర్మరాజుతో అంటాడు. అప్పుడు నువ్వు ముందుకు నడిపించు కుమార, మిగతాది మేము వెనక నుండి చూసుకుంటామని చెప్తారు. అప్పుడు మళ్ళీ యుద్ధం మొదలు పెడతారు. అభిమన్యుడు ఒక చిచ్చర పిడుగులాగా కౌరవుల పైన విరుచుకుపడ్డాడు. వాళ్ళ సైన్యం మొత్తం చనిపోతున్నారని ఇది చూసిన దుర్యోధనుడు కోపంతో అభిమన్యుడి మీదకి బాణాలు వదిలాడు. వాటినంతా సులువుగా తప్పించుకుంటాడు అభిమన్యుడు. అభిమన్యుడు బాణాలు తప్పించుకోవడానికి చాలా కష్టపడ్డాడు దుర్యోధనుడు. ఇది చూసిన ద్రోణుడు దుర్యోధనుడిని కాపాడమంటానికి కర్ణుడిని, అశ్వత్థామని ఇంకా మిగతా కౌరవుల సంతానాన్ని మొత్తాన్ని పంపించాడు. కానీ ఏం చేయలేకపోయారు. చివరికి దుర్యోధనుడి కుమారుడిని కూడా అభిమన్యుడు హతమారుస్తాడు. ఎంతమంది
వస్తే అంతమంది చంపేస్తున్నాడు. ఇంకేం చేయాలో తెలియక దొంగ దెబ్బ తీయడానికి రెడీ అయ్యారు. కర్ణుడు అభిమన్యుడి విల్లుని వెనక నుండి విరగ్గొడతాడు. ఇంకోవైపు అభిమన్యుడు రథాన్ని నాశనం చేస్తారు. కానీ అభిమన్యుడు ఏమాత్రం వెనకడుగు వేయకుండా మళ్ళీ లేచి యుద్ధం చేస్తాడు. తన ఖడ్గంతో రథచక్రంతో చీల్చి చెండాడుతాడు. అయితే అభిమన్యుడిని చంపడానికి కౌరవులందరూ వస్తారు. ఇంకప్పటికీ శక్తి కోల్పోయిన అభిమన్యుడు తన ఆఖరి శ్వాస వరకు పోరాడి కౌరవులందరినీ ఒక ఆట ఆడుకున్నాడు. చివరికి అక్కడే మరణించాడు. అదే ఒకవేళ అభిమన్యుడికి కొంచెం సపోర్ట్ వచ్చినా ఎలా ఉండేదో మీరే ఊహించుకోండి. ఇది తెలిసిన ధర్మరాజు ఎంతో కుమిలిపోయాడు. పాండవులందరూ ఎంతో బాధపడుతున్నారు. అభిమన్యుడు చేసిన యుద్ధం వల్ల పాండవులకు యుద్ధం మొత్తం వాళ్ళ చేతిలోకి వచ్చింది. అంటే స్టార్టింగ్ లో అర్జునుడు సుభద్రకు పద్మవ్యూహం గురించి చెప్తుంటే అప్పుడు కృష్ణుడు దాన్ని ఆపడానికి కారణం చెప్తా అన్నాను కదా, ఇప్పుడు వినండి. అభిమన్యుడు చనిపోతాడని కృష్ణుడికి ముందే తెలుసు. రీజన్ ఏంటంటే దేవతలందరూ అభిమన్యుడిని చంద్రుడి వద్దకు 16 సంవత్సరాలకే పంపిస్తా అన్నారు. అండ్ ఇంకో రీజన్ అది ద్వాపర యుగం యొక్క చివరి దశ. అండ్ నెక్స్ట్ వచ్చేది కలియుగం. సో అంత శక్తివంతమైన యోధులు ఉండకూడదని, చాలా మంది యుద్ధంలోనే మరణించాలని కృష్ణుడు అలా చేశాడు. అండ్ కంటెంట్ నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.